వేములవాడ పట్టణం మార్కండేయ నగర్ వీధిలో మహేష్ అనే పూజారి శివసాయిరాం జ్యోతిష్యాలయం నిర్వహిస్తూ జాతకాలు జ్యోతిష్యం చెబుతుండేవాడు. అయితే జాతకాలు చూపించుకునేందుకు పూజారి మహేష్ వద్దకు వచ్చిన వారికి మహేష్తో పాటు మరికొందరు స్నేహితులు బంధువులు అధిక వడ్డీ ఆశ చూపి వారి నుంచి అందిన కాడికి వసూలు చేశారు. ముందు చెప్పినట్టుగానే ఎక్కువ మొత్తంలో వారికి వడ్డీ చెల్లిస్తుండటంతో ఆశతో ₹2,2,00,000 నుండి ₹40,00,000 వరకు ఇచ్చి వారు ఉన్నారు. మహేష్కు డబ్బులు ఇచ్చిన వారిలో కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉద్యోగులు సైతం ఉన్నారు. ఇలా ₹2 కోట్ల వరకు వసూలు చేసిన మహేష్ ఈ నెల 3 నుంచి కనిపించడం లేదు. వేములవాడలోని జ్యోతిష్యాలయానికి తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుండడంతో అనుమానంతో బాధితులు వారం క్రితం జిల్లా ఎస్పీ అఖిల జన్కా ఫిర్యాదు చేశారు. అయితే వేములవాడలో ఉన్న తన ఇంటిని సైతం బంధువులకే ఇచ్చేశాడని బాధితులు చెబుతున్నారు. ₹2 కోట్లతో ఉడాయించిన పూజారిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.